లేకుండా మాంగళ్యధారణ ఎలాగమ్మా? ఈ లేబర్ గడత వచ్చిన చిక్కేది ఏది ముందు చూసుకోరు. ఇక ఆ బ్యాండ్ మనం వచ్చినట్టే ఈ మాంగళ్యధారణ జరిగినట్టే. పదం డాడీ మనం వెళదాం. బ్యాండ్ లేకపోతే నేను కంచు నువ్వున్నావుగా. మేడానికి మా అమ్మాయికి సంబంధం ఏంటి? అరే రే నీ కూతురునంత తేలిగ్గా తీసేకు మావా. దాని బాడీయే పెద్ద రికార్డింగ్ థియేటర్. ఊళ్ళంతా డ్రమ్ములు డోలక్లు సితార్లు ఒకటేంటి ఒక్కో పార్టీకి ఒక్కో మోగుద్ది. నాలాంటి విద్వాంసుడి చేతిలో పడాలే గాని ఆడియో అదిరిపోదు. ఇదిగో అప్పలనాయుడు, బ్యాండ్ మేళం నేను వాయిస్తాను గానీ పెళ్లి సంగతి నువ్వు చూసుకో. అలాగేనండి. రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూన, ఏం రాగం తీసిందే అంగనా. రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూనా. మోజు కొద్దీ ఒక్కో ముద్దు ముంచుకొచ్చే వేళ, రాజుకోదా నువ్వే చెప్పు రాసలీలల జ్వాల. నడుము చుట్టూ ఒక్కో పట్టు కొంప ముంచే వేళ, మరిచిపోదా ఒప్పు తప్పు కంచి తించే గోల. అదిరే పెదవే అది మీ అణిచేదా తాపం, కందే అందం చిదిమి వెలిగించు దీపం. పొద్దేమిటో హద్దేమిటో లోకం మరి పిలిచే మత్తులో. మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ, రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూనా. ఆడ ఈడ తేడా లేక వాడి చూపేశాడే, ఆడ ఈడే తోడై రాగా వీరుడైపోయాడే. దాగలేక
సోకుల సైగ వేడి పెంచేసిందే ఆగలేక రేగేదాకా ఏడిపించేసిందే వామ్మో వాయో అన్నా వినలేదే వేగం ఆహా అంటూ గొలిసిందే పాపం అల్లేసినా గిల్లేసినా బాగానే ఉందే కొత్తగా మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికోన ఏం తాళం వేశాడే వింతనా ఏం రాగం తీసిందే అంగనా మావా ఎలా ఉంది మన ప్రావీణ్యం అదిరేంద్ర అల్లుడు అమ్మో అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ, బేబీ పెళ్ళెలా జరిగింది ఇదేంటండి అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుందేంటి ఇప్పుడే రికార్డింగ్ జరిగిందిలే. రికార్డింగా ఆ, నిమ్మి నిమ్మి నిన్నేనే